హాయ్ అందరికి వెల్కమ్ టు రాఘవ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. I'm సో sorry. I didn't understand. హాయ్ అందరికి వెల్కమ్ టు రాఘవ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాల్టి వీడియో వచ్చేసి నా సీమంతం సిరీస్లో ఫస్ట్ వీడియో అనమాట. సో నా సీమంతంకి నేను ఏమేమి వేసుకున్నాను, ఏమేమి వాడాము, డెకరేషన్ ఎలా చేసాము అనేది మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకున్నాను. సో ఇవాళ యాజ్ పార్ట్ ఆఫ్ ద సిరీస్ ఇవాళ పార్ట్ 1 అండ్ ఈ వీడియోలో వచ్చేసి నేను రిటర్న్ గిఫ్ట్స్ గురించి మాట్లాడతాను. సో నేను ఏమేమి రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చాను, అవి ఎక్కడ తీసుకున్నాను, ఏంటి అనేది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సీమంతం అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేసేది డెఫినెట్లీ గాజులు. అండ్ మనం అందులో ఈవెంట్లో పెడతాము అండ్ ఆల్సో లైక్ రిటర్న్ గిఫ్ట్స్లో పెడతాము. సో నేను కూడా ఆబ్వియస్లీ గాజులు తీసుకున్నాను. సో ఈ బ్యాంగిల్స్ అయితే నేను తీసుకున్నాను. చూసారా ఎంత షైన్ ఉన్నాయో. సో ఈ బ్యాంగిల్స్ వచ్చేసి నేను మింత్రాలో తీసుకున్నాను అనమాట. సెట్ ఆఫ్ ఇలా ఇప్పుడు 1 2 3 4 5 వచ్చాయి కదా. ఇలా సెట్ ఆఫ్ 12 or 10 బ్యాంగిల్స్ నాకు మింత్రాలో దొరికాయి. అండ్ ఇవి వచ్చేసి మెటల్ బ్యాంగిల్స్ అనమాట. సో ఇండియా నుంచి తీసుకొచ్చేటప్పుడు నాకు పగులుతాయేమో, లగేజ్లో ప్యాక్ చేయాలి కేర్ఫుల్గా అన్న టెన్షన్ లేదు. రిటర్న్ గిఫ్ట్స్కి నాకు ఇలా ఇస్తే బాగుంటుంది అని అనిపించింది. అండ్ సో ఇవి నేను రిటర్న్ గిఫ్ట్స్కి తీసుకున్నాను. అండ్ ఈ బ్యాంగిల్స్ వచ్చేసి నేను ఇలాంటి పోట్లీ బ్యాగ్స్ ఉంటాయి కదా. సో ఇలాంటి పోట్లీ బ్యాగ్స్లో పెట్టి గిఫ్ట్ బ్యాగ్లో పెట్టాను అనమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ గిఫ్ట్. అండ్ నాకు ఈ కలర్స్ కానీ ఏదైనా చాలా మంచిగా అనిపించింది. అండ్ మింత్రాలో కూడా నాకు చాలా మంచి డీల్లో కూడా వచ్చింది. వాళ్ళకి అప్పుడు ఏదో ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ ఆర్ సంథింగ్ ఉందన్నమాట. సో నాకు లిటరలీ చాలా మంచి డీల్కి వచ్చింది. నేను వచ్చేసి శ్రీమంతం కొంచెం వింటేజ్ స్టైల్ థీమ్లో అనుకున్నాను. సో ఏవైనా కొంచెం ట్రెడిషనల్గా చేద్దాము అని అయితే అనుకున్నాము. సో దానికి భాగంగా నేను కొండపల్లి బొమ్మలు అయితే ఇద్దాము రిటర్న్ గిఫ్ట్స్లో బాగుంటాయి అని అయితే అనుకున్నాను. సో దానికోసం నేను చాలా ఇన్స్టాగ్రామ్ పేజెస్ చూశాను. అండ్ అలా చూస్తూ ఉంటే నాకు ఎకో బాస్కెట్ అనే పేజ్ అయితే కనిపించింది. సో ఎకో బాస్కెట్ పేజ్లో నుంచి నేను క్యూట్ ఈ రాజారాణి అయితే తీసుకున్నాను అనమాట. అండ్ ఇవి మీరు ఇట్లానే డెకరేషన్ లాగా పెట్టుకోవచ్చు. నేను యాక్చువల్లీ టీవీకి అటు ఇటు కింద పెట్టాను అనమాట డెకరేషన్ లాగా. ఆర్ మీరు ఇవి కుంకుమ పసుపు వేసుకోవడానికి కూడా వాడుకోవచ్చు. చాలా క్యూట్గా అనిపించాయి. సో ఇవైతే నేను ఎక్కువ బాస్కెట్లో తీసుకున్నాను. అండ్ వాళ్ళ దగ్గర 500 బిలో రేంజ్లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి సెలెక్ట్ చేసుకోవడానికి. నాకు మంచిగా అనిపించింది. వాళ్ళని కింద డిస్క్రిప్షన్లో ట్యాగ్ చేస్తాను, డెఫినెట్లీ చెక్అవుట్ చేసుకోండి. ఇవి నేను ఏం చేశానంటే ఇవి ఇలానే ఇవ్వకుండా నేను ఇలాంటి పోల్కా డాట్స్తో వచ్చిన కవర్ తీసుకున్నాను అనమాట. అండ్ ఈ కవర్ వచ్చేసి వీటికే గమ్ వచ్చేసి ఉంది. సో ఇలాంటి దాంట్లో పెట్టేసి ఇలా గమ్తో ఇట్లా అతికిచ్చేసి ఇచ్చాను అనమాట. సో చాలా నీట్గా అనిపించింది ఇలా ఇవ్వడం. నెక్స్ట్ గిఫ్ట్ ఐటమ్ బ్యాగ్లో వచ్చేసి బ్రాస్ గ్లాస్. సో ఈ బ్రాస్ గ్లాస్ అనేది నాకు చాలా నచ్చింది. సో ఇది కూడా నేను ఇన్స్టాగ్రామ్ త్రూ ఆర్డర్ చేశాను అనమాట. వాళ్ళని కూడా నేను కింద ట్యాగ్ చేస్తాను, డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. క్వాలిటీ కానీ వెయిట్ కానీ చాలా బాగుంది. అండ్ దీనికి ఇట్లా శంకుచక్ర నామాలు డిజైన్ కార్వింగ్ కూడా వచ్చిందనమాట. సో ఇది కూడా నాకు చాలా బాగా అనిపించింది. అండ్ దీని మీద మీరు పేరు కూడా రాయించుకోవచ్చు, బట్ నాకు టైం లేదు, సో నేను రాయించలేదు అనమాట. అండ్ ఇదే కాకుండా స్వీట్స్ కూడా ఇచ్చాము. అండ్ ఒక 5 రకాల స్వీట్స్ ప్యాక్ చేసి ఒక కవర్లో అవి కూడా ఇచ్చామన్నమాట. అండ్ స్వీట్స్ వచ్చేసి మేము వెన్యూలోనే అప్పటికప్పుడు ప్యాక్ చేసాము. అండ్ దాని తర్వాత ఇంకొకటి వచ్చేసి బ్లౌజ్ పీస్. సో బ్లౌజ్ పీస్ కూడా పెట్టామన్నమాట. ఇంకా బ్లౌజ్ పీస్ అవన్నీ కామనే కదా, అందుకని నేను చూపించట్లేదు. అండ్ సో ఇవన్నీ పెట్టడానికి బ్యాగ్ కావాలి. అండ్ నేను చెప్పినట్టు నేను వింటేజ్ థీమ్ అనుకున్నానని చెప్పాను కదా. సో దానికి సూట్ అయ్యే బ్యాగ్ నేను తీసుకున్నాను. నాకు చాలా మంచిగా అనిపించింది ఈ డిజైన్ కానీ ఏదైనా కొంచెం ముగ్గు డిజైన్ లాగా వచ్చిందనమాట. సో చాలా డీసెంట్గా అనిపించింది, ఎక్కువ హంగామా లేకుండా ఇట్లా. అండ్ నేను తెచ్చిన ఐటమ్స్ కూడా అన్నీ ఇందులో కరెక్ట్గా పట్టాయి, పెద్దది అవ్వలేదు చిన్నది అవ్వలేదు, కరెక్ట్గా అనిపించింది సైజు కూడా. సో ఇవి నేను తెచ్చిన
నేను రిటర్న్ గిఫ్ట్స్లో పెట్టిన ఐటమ్స్. సో మీకు ఇందులో ఏది నచ్చిందో చెప్పండి. నాకైతే డెఫినెట్లీ ఈ బొమ్మలు అయితే చాలా నచ్చాయి. అండ్ ఐ వాజ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ ద బ్యాంగిల్స్ ఆల్సో. అండ్ సో యా, అండ్ డెఫినెట్లీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అండ్ పార్ట్ 2లో నేను సీమంతానికి ఎలా డెకరేట్ చేసాము ఏంటి అనేది ఐ విల్ లెట్ యూ నో. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి. అండ్ నా ప్రీవియస్ వీడియోస్ కూడా డెఫినెట్లీ చెక్అవుట్ చేయండి. బాయ్.